దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొలగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ తెలంగాణ రాష్ట్రం అది పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా దేశంలోని రాష్ట్రాల్లో మొదటి లేదా రెండో స్థానంలో ఉంటున్నాయి. తల్లి పేరు మీద చెట్టు నాటండి అని భారత ప్రభుత్వం చెబితే యావత్ 29 రాష్ట్రాల్లో 2వ స్థానంలో ఉంది మన తెలంగాణ. తల్లులందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. మాకే నామ్ ఏక్ పేడ్ అని. ఇలాంటి పథకాలు మరి ప్రజలందరినీ ప్రోత్సాహపరుస్తూ ఉత్సాహపరుస్తూ సాగుతున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మనం అందరం హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ పచ్చ బంగారం పంచేందుకు ప్రతి తల్లిని కోటీశ్వరాలుగా చేసేందుకు ఇందిరా మహిళా శక్తి సంబరాలు కూడా సీఎం గారి గైడెన్స్లో సీఎం గారి ఆదేశం మేరకు సాగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు సీఎం గారు వేసుకున్న కండువా కూడా చూడండి, ఆకుపచ్చ రంగు ఉంది, పసుపచ్చ రంగు ఉంది. అటు పచ్చదనం ఇటు బంగారం. ఈ పచ్చ బంగారం సభకు అందరం లేచి నిలబడదాం. మన పచ్చ బంగారం కోసం తెలంగాణ తల్లి పాట పాడుకుందాం. జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ